ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 17వ తేదీ శుక్రవారం కుంభరాశి వారికి గుడ్ టైం నడుస్తుంది. మీ కోరిక అనేది తీరబోతుంది. మరి ఇంతకీ అక్టోబర్ 17వ తేదీ శుక్రవారం కుంభరాశిలో జన్మించిన జాతకులకు ఏ విధంగా మీకు గుడ్ టైం అనేది నడుస్తుంది, దానివల్ల రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి సంతోషం కలగబోతుంది, మీ కోరిక మీ మనసులో ఉన్న కోరిక ఏ విధంగా తీరబోతుంది, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గ్రహ సంచార ప్రకారం రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు, గ్రహాల ప్రకారం మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా అక్టోబర్ 17వ తేదీ శుక్రవారం నాడు మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి, అదేవిధంగా ఆ రోజున గ్రహ సంచారం ప్రకారం మీకు అనుకూలంగా ఉంటుందా లేదా అంటే ప్రతికూలంగా ఉంటుందా, ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కుంభరాశి వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రాధాన్యత అనేది ఉంటుంది. నవగ్రహాలు 12 రాశుల్లో సంచరిస్తూ అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అనేక యోగాలను ఏర్పరుస్తాయి. అయితే ఈ సమయంలో చంద్రుడు, కుజుడు కలిసి గజలక్ష్మి రాజయోగాన్ని అక్టోబర్ 17వ తేదీన ఏర్పరచడం జరుగుతుంది. అయితే ఈ గజలక్ష్మి రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. గత లక్ష్మీ రాజయోగం కారణంగా తులారాశి జాతకులు అదృష్టవంతులుగా మారబోతున్నారు. మీకు ఘట్టం అనేది ఈ సమయంలో నడుస్తూ ఉంటుంది. మీ మనసులో ఉన్న కోరిక తీరబోతుంది. అది ఏదైనా కావచ్చండి. మీకు ఒక వెహికల్ ఈ సమయంలో ఎప్పటి నుంచో కొనాలని చూసిన వారికి కొనుగోలు చేయడం కానీ, మీకు గిఫ్ట్ రూపంలో కానీ రావచ్చు. అదేవిధంగా ఏ కోరిక అయినా సరే అండి, ఉద్యోగస్తులకు ఎవరికైనా ప్రమోషన్ రావాలన్నా వస్తుంది. కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావచ్చు. అదేవిధంగా నష్టాలు ఉన్న మీ యొక్క వ్యాపారం లాభాల్లోకి రావచ్చు. వృత్తిపరంగా మీకు ఆదాయం పెరగవచ్చు. ఇలా మీ మనసులో ఉన్న కోరిక అదే విధంగా స్టూడెంట్స్కి అయితే ఏ విధంగా ర్యాంక్ కొట్టాలి, అదేవిధంగా మీరు ఏదైతే ఒక పరీక్ష, ఒక ఎగ్జామ్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అందుకు తగ్గట్లు మీకు మంచి మెరిట్ మార్క్స్ ఏ విధంగా రావాలో, ఈ విధంగా ఎవరికి తగ్గట్టు వారికి మీ మనసులోని కోరికలు తీరబోతున్నాయి. అది ఏ కోరికైనా కావచ్చు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి గజలక్ష్మి ఆజ్యం కారణంగా ఈ నెల 17వ తేదీ తర్వాత కూడా మీకు శుభ ఫలితాలు చేకూరబోతున్నాయండి. మీకు ఈ సమయంలో ధనలాభాలు కలగబోతున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది అన్ని విధాలుగా కుంభరాశి వారికి అదృష్ట సమయంగా చెప్తున్నారు పండితులు. ఈ రాశి వారికి ఏర్పడినటువంటి గజలక్ష్మి అంటే మీకు ఈ యొక్క 17వ తేదీన ఏర్పడినటువంటి గజలక్ష్మి రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది వరిస్తుంది. ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. ఈ టైంలో కుంభరాశి వారికి సంపదలు వస్తాయండి. కెరియర్లో అభివృద్ధి అనేది నిలుస్తుందండి. గజలక్ష్మి రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులు సానుకూల ఫలితాలను చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఈ సమయంలో కలిసి వస్తుంది. ఉద్యోగులు ఉన్నత స్థానాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కెరీర్లో దూరగతి సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. గజలక్ష్మి రాజయోగం కుంభరాశి జాతకులను అదృష్ట జాతకులుగా మారుస్తుంది. గజలక్ష్మి రాజయోగంతో ఈ యొక్క జాతకులు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీకు మంచి జరుగుతుందండి. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్తున్నారు పండితులు. వ్యాపారాలు చేసే వ్యక్తులకు, ఉద్యోగస్తులకు కూడా సానుకూల సమయంగా చెప్తున్నారు. ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు సంపాదనకు మార్గం అనేది
సుగమవుతుంది. ఇకపోతే ఈ టైంలో కుంభరాశి జాతకులు లాభాలు పొందుకుంటారు. ఉద్యోగం లేని వారు ఉద్యోగాలను పొందుకుంటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు ఉంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఇప్పటి వరకు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు, అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులకు వారికి నూతన అవకాశాలు వస్తాయి. ఇప్పటి వరకు ఉన్న నిరుద్యోగులకు నూతన అవకాశాలు రావడం వల్ల మీరేంటనేది ప్రూఫ్ చేసుకుంటారు. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మీకున్న సమస్యల నుంచి కూడా బయటపడతారండి. అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం, పెళ్ళైన వారికి దాంపత్య జీవితాలు, ఎవరికైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో రెక్టిఫై అయ్యి ఆ గొడవలన్నీ కూడా వాటి నుంచి కూడా బయటపడిపోతారన్నమాట. ఇక ఈ సమయంలో రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి, వ్యాపారాలు చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో ఓర్పుతో, నేర్పుతో పనులు చేసినట్లయితే మంచి ఫలితాలు చూశారు కదండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.